కొత్త సంవత్సరం మొదలై కొన్ని వారాలైపోయిందండి. సంవత్సరం మారగానే చాలామంది కొత్త నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఇదిగో ఈ ఏడు ఇవి సాధించాలి, ఇలా గడపాలి అని అనుకుంటూ ఉంటారు. వీటినే మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటూ ఉంటాం. అయితే టెక్నాలజీ పరంగా ఈ ఏడాది చాలామంది తీసుకుంటున్న రిజల్యూషన్ ఏంటో తెలుసా? కోరుకుంటున్న కొత్త మార్పు ఏంటో తెలుసా? అనలాగ్ లైఫ్. ఇదే ఈ ఏడాది ఒక ట్రెండ్గా మారబోతోంది. ఇంతకీ ఏంటి అనలాగ్ లైఫ్? ఇది మీకు మాకు అందరికీ అవసరమే. ఏంటిది? జీవితంలో కొత్త మార్పు కోరుకునే వాళ్ళంతా అనలాగ్ లైఫ్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది. ఫోన్ స్క్రీన్ కేస్ చూస్తుంటే తెలియకుండానే కాలం గడిచిపోతుంది. స్మార్ట్ టీవీలో ఓటీటీలు ఓపెన్ చేస్తే ఏవేవో సినిమాలు, సిరీస్లు చూస్తుంటాం. ఎన్నెన్నో గంటలు మనకు తెలియకుండా గడిపేస్తుంటాం. కాలం గిరున తిరిగిపోతుంది. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. అరే, జీవితంలో ఏడాది అయిపోయింది, ఏం ఎక్స్పీరియన్స్ చేశాం అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదీ స్పష్టంగా ఉండదు. అంతా వర్చువల్ మాత్రమే. ఫ్రెండ్స్తో మాట్లాడడం కావచ్చు, ఆఫీస్లో పనిచేయడం కావచ్చు, పర్సనల్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగానూ ఇదే పరిస్థితి ఉంటోంది. ఇప్పుడు లైఫ్ మన చేతిలో ఉన్నట్టే ఉంటుంది, కానీ మనకి దక్కకుండా దూరంగా పారిపోయినట్టు అనిపిస్తుంది. ఏంటో లైఫ్, కాలం అలా గడిచిపోతుందంతే అని నిరాశగా అనేస్తాం. దీనికి కారణం ఏంటో తెలుసా? సింపుల్గా డిజిటల్ టెక్నాలజీ. అవును, ఇదే చెబుతున్నారు లైఫ్ని స్టడీ చేసే ఎక్స్పర్ట్స్. నిజంగా లైఫ్ తాలూకు ఫీల్ని మీరు క్యాప్చర్ చేయాలంటే డిజిటల్ లైఫ్ని కాస్త పక్కకు పెట్టి ఎనలాగ్ లైఫ్లోకి వచ్చేయాలని సలహా ఇస్తున్నారు. ఈ సలహాని చాలామంది తీసుకుంటున్నారు కూడా. ఎస్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామందికి న్యూ ఇయర్ రిజల్యూషన్ ఇదే, ఎనలాగ్ లైఫ్ గడపడం. ఈ నిర్ణయం తీసుకుంటున్న వాళ్లలో చాలామంది యూత్ కావడమే ఇక్కడ విశేషం. సరే, ఇంతకీ ఎనలాగ్ లైఫ్ అంటే ఏంటి? టెక్నాలజీని మొత్తంగా దూరం పెట్టేయడమా? మోడర్న్ జీవితం నుంచి దూరంగా పారిపోవడమా? కానే కాదు. అసలు ఈ రోజుల్లో ఎవరు టెక్నాలజీని వాడకుండా ఉండలేరు. కానీ వీలైనంత వరకు గ్యాడ్జెట్స్లో ఇరుక్కుపోవడాన్ని మాత్రం తగ్గించుకోవాలి. ఇదే ఇక్కడ కీలకం. పనులన్నీ ఎప్పట్లాగే చేసుకోవచ్చు, కానీ డిజిటల్ స్క్రీన్స్కి దూరంగా ఉండాలి. కొంచెం పాతకాలం టెక్నాలజీకి దగ్గరవ్వాలి. ఇదే ఎనలాగ్ లైఫ్. ఇది చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్. ఉదాహరణకి, మీరు పాటలు వినాలనుకోండి, ఫోన్లో MP3 ప్లేయర్ వాడకూడదు, ఎందుకంటే అది వర్చువల్. దానికి బదులుగా ఇంట్లో ఒక గ్రామ్ ఫోన్ ఉంటే దాన్ని వాడాలి. అది లేకపోతే పాతకాలం క్యాసెట్లు ప్లే చేసుకోవాలి. ఇలా వర్చువల్ విషయాల ప్లేస్లో రియల్ థింగ్స్ని రీప్లేస్ చేయాలి. ఇదే ఎనలాగ్ లైఫ్. అసలేంటి డిజిటల్ లైఫ్కి ఎనలాగ్ లైఫ్కి తేడా? డిజిటల్ లైఫ్ అనే దాన్ని మనం స్మార్ట్ ఫోన్ ద్వారా, ట్యాబ్లెట్స్ ద్వారా, స్మార్ట్ టీవీల ద్వారా ఎంజాయ్ చేస్తాం. కానీ ఈ లైఫ్ అంతా వర్చువల్. ఫీల్ రాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేసినా అదంతా స్క్రీన్స్ ద్వారాను, సాఫ్ట్వేర్, యాప్స్ ద్వారాను మాత్రమే జరుగుతుంది. డిజిటల్ లైఫ్లో మనం సాధారణంగా మన చుట్టుపక్కల ఉన్న ఏ వస్తువుని ముట్టుకోం. ఏ పని కోసమైనా సరే ఆ డిజిటల్ స్క్రీన్నే టచ్ చేస్తాం. ఇదిగో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. జీవితపు ఫీల్ పోతుంది. పాట వినాలంటే మ్యూజిక్ ప్లేయర్ యాప్ వాడతాం. పుస్తకం చదవాలంటే ఈపబ్ రీడర్ వాడతాం. ఇలా ఏది వాడినా, ఎన్ని పనులు చేసినా అంతా గాలిలో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ పనులు జరుగుతాయి, కానీ ప్రత్యేకమైన స్పర్శ అనేది ఉండదు. అందువల్లే ఫీల్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం అమెజాన్ కిండిల్లో ఒక ఈబుక్ చదువుతున్నాం అనుకోండి. మామూలుగా పుస్తకం చదువుతున్నప్పుడు పేజీలు తిప్పే ఫీల్ మనకి దీంట్లో రాదు. అలాగే పుస్తకాలు చదివేటప్పుడు ఆ పుస్తకాల బరువు, స్పర్శ, వాసన కూడా మనం ఫీల్ అవుతాం. అలాంటిది ఆ డిజిటల్ డివైస్లో మనకు ఎంతమాత్రం దొరకదు. అందుకే ఫీల్ ఉండదు. ఒక క్యాసెట్ ప్లే చేసి పాట వినేటప్పుడు ఉండే టచ్ స్మార్ట్ ఫోన్లో స్పాటిఫై వాడినప్పుడు మనకి లభించదు. సో మనం ఏం చేయాలి? ఈ డిజిటల్ లైఫ్లో టచ్, ఫీల్ అనేవి ఎక్కడెక్కడ మిస్ అవుతామో గుర్తించాలి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి టచ్, ఫీల్ ఉండే ఎనలాగ్ ఆల్టర్నేట్స్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇదే ఎనలాగ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటర్లో కూడా చిన్న స్క్రీన్ ఉంటుంది, కానీ అది మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే అక్కడ మనం లెక్కలు చేయడానికి రియల్ కీస్ నొక్కుతాం. అదే ఫోన్లో ఉండే క్యాలిక్యులేటర్ విషయం తీసుకోండి. అక్కడ బటన్స్ అన్నీ వర్చువల్. ఎన్ని లెక్కలు చేసినా మనకి రియల్ ఫీల్ రాదు. కానీ అవే లెక్కల్ని కాస్త ఓపిక్గా పెన్తో పేపర్ మీద రాసుకుంటే అప్పుడు లైఫ్ ఫీల్ ఎక్కువగా లభిస్తుంది. అసలు ఈ విధంగా డిజిటల్ లైఫ్ని పక్కన పెట్టి ఎనలాగ్ ఆల్టర్నేట్స్ని ప్రోత్సహించడం ఏంటి? ఇది తిరోగమనం కాదా? దీనివల్ల ఏం లాభం అనకండి. ఎంతో లాభం ఉంది. జీవిస్తున్న ఫీలింగ్ పెరుగుతుంది. మనం లైఫ్ని అనుభవిస్తున్న అనుభవం ఎక్కువ అవుతుంది. మనసుకి రిలాక్సేషన్ ఉంటుంది. పాత తరం వాళ్ళు అనుభవించింది ఈ రిలాక్సేషనే. అందుకే ఇప్పుడు మనకున్నంత మానసిక ఆందోళన, అలజడి వాళ్ళకి ఉండేవి కావు. అందుకే ఇప్పుడు కొత్త తరంలో చాలామంది ఎనలాగ్ లైఫ్ అనే ఈ కొత్త ట్రెండ్ వైపు చూస్తున్నారు.
రోజంతా కాకపోయినా కనీసం ఆఫీస్ అయ్యాక సాయంత్రం వేళల్లో అయినా మనిషి ఎనలాగ్ లైఫ్లోకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఎనలాగ్ లైఫ్లోనే మీకు అసలైన జీవితానుభవం లభిస్తుంది. ఇదే ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ ఇస్తున్న గొప్ప సలహా.